నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ రోజు మా కోసం లైవ్ లో ఏ ప్రక్రియ చేయబోతున్నారు? ఇది పంచగవ్య గుళికలు అంటారు. పంచగవ్య అంటే ఆవుకు సంబంధించింది. ఆవు మూత్రము, ఆవు పేడ రసము అండ్ పాలు, పెరుగు, నెయ్యితో. అయితే మనం ఏదైనా సమ క్వాంటిటీగా తీసుకోవాలి. అది పోయమ్మా. ఇది ఆవు పేడ రసం. ఆవు పేడని బట్టలు వేసి పిండితే రసం వస్తుంది. ఆ రసాన్ని ఒక 2 లీటర్లు తీసుకున్నాం మనం. ఇది ఏంటంటే అన్ని రకాల సర్వరోగ నివారణ. మనిషి కదలలేని పరిస్థితుల్లో చాలా వీక్ ఉన్న అంటారు, వారికి ఏం జబ్బు ఉండదు కానీ చాలా ఇబ్బంది ఉంటుంది. దానికి ఏంటంటే మా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కలకు అంటే కొంతమంది మేము వాడము అన్న వాళ్ళకు ఇయ్యము, కానీ ఏంటంటే 100% ఇది పంచగవ్య అనేది ఒక అద్భుతం అనమాట. అసలు మామూలు కాదు. ఇది ఆవు మూత్రం. ఇది ఒక వ్యక్తి ఇక్కడ కూర్చోవాల్సిందే, ఎందుకంటే పాలు కానీ లేకపోతే పెరుగు కానీ మాడిపోతుంది. ఎప్పుడు మొత్తం దీంట్లో కలిపేస్తారు. మొత్తం ఉపయోగాలు ఏంటి దీనివల్ల? దీనివల్ల ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఎనర్జీ లెవెల్స్ అంటే చాలా మంది ఏమంటారంటే క్యాన్సర్ పోద్ది, హెచ్ఐవి పోద్ది, అది పోద్ది అంటారు, కానీ మనం అంత దాకా పోలేదు. కాకపోతే నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఎనర్జీ బూస్తారండి. ఈ రోజు ఇమ్యూనిటీ అని కొట్టుకుంటారు జనాలు. ఈ ఉదయం 2 సాయంత్రం 2 వేసుకుంటే చాలు. డి విటమిన్ వస్తుందంటారు, B12 వస్తుందంటారు. అది ఏంటంటే మనకు అంటే ఇది వస్తుంది అని చెప్పడం భావ్యం కాదు మనకు. కాబట్టి ఏంటంటే ఇమ్యూనిటీ కోసం అట్లా అనమాట. ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాలు. మన దగ్గర ఆవులు ఉన్నాయి. మిమ్మల్ని ఆవుల గోశాల కాడికి కూడా తీసుకుపోతా, గోశాల కూడా చూపిస్తా. ఎందుకంటే మా జీవితం, మా గోమాత మమ్మల్ని కాపాడేది. పెరుగు ఈ మొత్తం దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు 2 లీటర్లు పోసినాం కదా, దాంట్లో 1/4 అంటే 500 ml నెయ్యి పోస్తాం. ఇది మొత్తం దగ్గరికి కావాలి, లేకపోతే దాన్ని కలిపితే అసలు కాదు. 2 రోజులు పడుతుంది. ఇప్పుడు దీన్ని ఏం లేదు, ఒక చైర్ వేసుకొని కూర్చొని ఒకరు కూర్చొని అట్లా కలుపుతా ఉండాలి. ఎంతసేపు పట్టిద్దండి ఇది ప్రాసెస్? ఇది సుమారు 7 to 8 hours పడుతుంది. 7 to 8 hours, 7-8 గంటలు. ఏది అయినా ఏ ప్రక్రియ చేయాలనుకున్నా కూడా మినిమం ఒక 6 గంటలు 8 గంటలు కదలకుండా కూర్చోవాలి. ఇది పరిస్థితి ఆయుర్వేదంలో. మాకేంటంటే మొత్తం ఒక 20 మంది ఉంటారు ఇక్కడ. ఇస్తాం 2 గంటలు ఒకరు నిలబడ్డాక 2 గంటలు మంచి చైర్ వేసుకొని కూర్చొని మంచిగా వర్క్ చేసుకుంటూ కూర్చొని. ఏ వయసు వాళ్ళని తాగొచ్చు? చిన్నపిల్లలు, చిన్నపిల్లలు అంటే మేమైతే 80 years ఎబో వాళ్ళకు 2 ఇస్తున్నాము. ఒక 4-5 years అంటే చిన్న పిల్లలకి అయితే అవసరం లేదు. 5 years దాటిన వాళ్ళకైతే ఉదయం గులిక, సాయంత్రం గులిక నీళ్ళలో లేచి కరగదీసి ఇవ్వాలి. చాలా మంచి ఎనర్జీ లెవెల్స్ చిన్న చిన్న గులికలు తయారు చేస్తాము. ఎక్సలెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికాడికైనా రాగానే జబ్బు తగ్గిందని అనాలంటే ఎనర్జీ లెవెల్స్ పెరగాలి. మా గురువు అనేది ఎందుకురా పంచగవ్య గులికలు ఉదయం 2 సాయంత్రం 2 ఇరవా అట్లా. ఎందుకంటే చాలా ఏంటంటే పంచగవ్యకు ఒక అద్భుతమైన చాలా గ్రంథాలు ఘోషిస్తున్నాయి గోమాత గురించి. ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ వదిలిపెడుతుంది అట్లా రకరకాలుగా. దాంట్లో ఏంటంటే గోమాతను పూజిస్తే కూడా మంచిదండి. పూజ దేవుడు ఎరుగు. గోమాతను ముందు రక్షించుకోవాలి మనం. కాబట్టి నా వంతు కృషిగా ఒక 100 ఆవులు నేను సాధు. గ్రేట్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి.